చేసిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇబ్బందులు పడుతున్నారు. లక్షల్లో ఇబ్బంది పడుతున్నారు. వేలల్లో ఫ్లైట్లు మాత్రం ప్రస్తుతానికి వాటికి ఆలస్యంగా నడుస్తున్నాయి, కొంత అంతరాయం కలుగుతున్నాయి, కొన్ని డిలేస్ నడుస్తున్నాయి, అలాగే కొన్ని షట్ డౌన్ సర్వీసెస్ కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్కి షట్ డౌన్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఒక రకంగా ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ అమెరికాలో ఈ పార్షల్ షట్ డౌన్స్ అనేది పెరిగిపోయాయి. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ వల్ల అమెరికాలో ఉన్న ప్రజలే ఇప్పుడు అధిక భారాన్ని వాళ్ళు భరించాల్సిన పరిస్థితి, అలాగే వాళ్ళు ఇప్పుడు సుదీర ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండలేని పరిస్థితి. అలాగే ఈ 7 ఏజెన్సీస్ పార్షల్ షట్ డౌన్లో మనం చూసాం. ఇటు హెల్త్ కేర్ సర్వీసెస్కి సంబంధించి, అలాగే ఎయిర్లైన్స్కి సంబంధించి, సో దాంతోపాటు హాస్పిటల్స్కి సంబంధించి, ఇలా ఎమర్జెన్సీ సర్వీసెస్, అలాగే ఇమిగ్రేషన్కి సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా ఈ 7 ఏజెన్సీస్ పార్షల్ షట్ డౌన్లో వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల ఇలాంటి విపత్తులు ప్రస్తుతానికి జరుగుతున్నాయి. సో ఇదంతా ట్రంప్ డెసిషన్ మేకింగే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్లైన్స్లో జరుగుతుంది, కానీ రానున్న రోజుల్లో హెల్త్ సర్వీసెస్ దాంట్లో జరిగితే అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. సో మనం చూడొచ్చు ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్, ఇన్సూరెన్స్కి సంబంధించి, ఈ సర్వీసెస్కి సంబంధించి కూడా అక్కడ ప్రజలు, అక్కడ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి లే ఆఫ్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో జీతాలు ఇవ్వకపోతే ఎవరు వర్క్ చేయరు కదా. సో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళందరూ ఊబర్ కానీ, అలాగే పార్ట్ టైం జాబ్స్, ఊబర్ నడుపుకోవడము, లేకపోతే మిగతా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మొత్తం మీద ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల అమెరికా ప్రజలు లక్షల్లో వేలల్లో విధులకు హాజరవ్వట్లేదు, అలాగే లక్షల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద ట్రంప్ డెసిషన్స్ ఈ ప్రపంచ దేశాలపైన ఆయన ఏదైతే ఒక ప్రెషర్ని బిల్డ్ చేయాలి, వాళ్ళ మెడలు వంచాలని ఏదైతే ఒక ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నం తిప్పికొట్టింది. అక్కడ ప్రజలకే ఇబ్బంది పడుతున్నారు. సో గతంలో కూడా మనం చూసాం, ఇటు న్యూయార్క్లో కావచ్చు, కాలిఫోర్నియాలో కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో నో కింగ్స్ ల్యాండ్, అంటే ఇంకా రాజులు రాజ్యాల టైం కాదు, ట్రంప్ వైఖరి మార్చుకోవాలని ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకతను అక్కడ తెలియపరిచారు. సో ఈ పార్షల్ షట్ డౌన్, అలాగే ఆయన తీసుకుంటున్న అన్ని డెసిషన్స్పై ప్రస్తుతానికైతే ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ నిత్యావసరాలకు సంబంధించిన ధరలు కూడా పెరిగిపోయాయి. ఈయన ఇంకో పక్కన నేను శాంతి దూతని, నేను ఇప్పటికీ 8 యుద్ధాలను ఆపాను అని చెప్పేసి ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు. సో అలాంటి ట్రంప్ని అక్కడ ప్రజలు మాత్రం ఏమాత్రం సమర్థించట్లేదు. మనం ఆ ఏరియల్ మ్యాప్లో చూడొచ్చు, కొన్ని వేల ఫ్లైట్స్ ఆ ఎల్లో కలర్లో కనిపించే మినుగురు పురుగుల్లాగా కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ ఫ్లైట్స్ అమెరికా నుంచి ప్రపంచ దేశాలకు వెళ్తూ, అలాగే అమెరికాలోనే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్న ఆ విజువల్స్ని చూడొచ్చు. ప్రస్తుతానికి అంత ఏ ట్రాఫిక్ ఉంటుంది అమెరికాలో, అంత ఏ ట్రాఫిక్ ఉన్న అమెరికాలో ప్రస్తుతానికి ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ఆ కంట్రోలర్స్ మరి ఉద్యోగాల్లో ఉండట్లేదు. చాలామంది విధులకు రావట్లేదు, సిక్కున్నామని చెప్పి వాళ్ళు రావడం కూడా మానేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ జీతభత్యాలు ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వేరే పార్ట్ టైం జాబ్స్ వెతుకుతున్నారు. అలానే ఎవరైతే ట్రాఫిక్ కంట్రోల్ చేసే కంట్రోల్ రూమ్లో పనిచేసే సిబ్బంది ఉన్నారో ఎలాగో జీతం ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా రావాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సిక్ లీవ్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా లీవ్స్పై వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ట్రంప్ డెసిషన్స్ ఒక రకంగా అమెరికా ప్రజలకే ఇబ్బంది కలిగిస్తున్నాయి. కొన్ని వేల ఫ్లైట్స్ అంటే అర్థం చేసుకోండి. సో ప్రస్తుతానికి అమెరికాలో ఎమర్జెన్సీ లెవెల్లోనే అక్కడ పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో హెల్త్ కేర్ సర్వీసెస్కి సంబంధించిన ఉద్యోగులు అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఆ జీతభత్యాలు లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా మరి ఒకవేళ ఇలాంటి డెసిషనే తీసుకుంటే అస్తవ్యస్తం అయిపోతుంది అమెరికా పరిస్థితి. అక్కడ ప్రజలు దారుణమైన పరిస్థితులకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. సో హెల్త్ కేర్, ఆరోగ్యానికి సంబంధించి, హాస్పిటల్స్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇలానే వెనకడుగు వేస్తే కనుక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొంటాయి. సో మొత్తం మీద ఇలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే అమెరికాలో నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.